హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గౌట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది ఎగ్జామ్ ఫిబ్రవరి 4th స్టార్ట్ కాబోతుంది. జీకే జిఎస్ మోడల్ క్వశ్చన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ క్వశ్చన్స్ ఒక నోట్బుక్లో అయితే రాయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్తే సో ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ డివైస్ దట్ డిటెక్ట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఈస్ కాల్డ్. తెలుగులో వచ్చేసి సర్క్యూట్లో ప్రస్తుత ఉనికిని గుర్తించే పరికరాన్ని అంటారు. ఆప్షన్ 4 ఫ్రెండ్స్, అమీటర్. ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా టిక్ చేశాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ స్వార్న్ ఇన్ యాజ్ 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశ 50వ ప్రధాని న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్షన్ 2 ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, రాధా శ్రీధర్ వాన్ ద సంగీత్ నాటక అకాడమీ ఇన్ 2018 ఇన్. రాధా శ్రీధర్ 2018లో సంగీత నాటక అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. ఆప్షన్ 3 భరతనాట్యం. ఆప్షన్స్ తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో అయితే ఇచ్చాను. సో తెలుగు వాళ్ళు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో అయితే ఒక నోట్బుక్లో అయితే రాసుకోండి. ఆప్షన్ 4 సారీ ఫ్రెండ్స్, క్వశ్చన్ 4 చూసినట్లయితే, పవర్స్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ డెల్ట్ అండర్ విచ్ షెడ్యూల్. మున్సిపాలిటీల అధికారం మరియు బాధ్యతలు దీని క్రింద నిర్వహించబడ్డాయి. షెడ్యూల్. ఆప్షన్ 4 12వ. ఐదో క్వశ్చన్ చూడండి. విచ్ పొలిటికల్ లీడర్ క్వైట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫాలోయింగ్ డిఫరెన్సెస్ విత్ పార్టీ. తెలుగులో వచ్చేసి, పార్టీతో విభేదాల కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ నుండి ఏ రాజకీయ నాయకుడు వైదొలిగారు. మే 2022లో నాయకత్వం. ఆప్షన్ 3 కపిల్ సిబాల్. ఆరవ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. అస్సాంలో ఎన్ని రకాల బిహు పండుగను జరుపుకుంటారు. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ 6. సెవెంత్ క్వశ్చన్ చూడండి. ద కాన్సెప్ట్స్ ఆఫ్ దామ వాజ్ పాపులరైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌర్యన్ కింగ్స్. తెలుగులో వచ్చేసి, కింది వారిలో ఏ మౌర్య రాజ్య ద్వారా దామ భావనాలు ప్రాచుర్యం పొందాయి. ఆప్షన్ 1 అశోక. ఎయిత్ క్వశ్చన్ చూడండి. ద ద్రోణాచార్య స్పోర్ట్స్ అవార్డ్ ఈస్ గివెన్ టు ద. తెలుగులో వచ్చేసి, ద్రోణాచార్య స్పోర్ట్స్ అవార్డ్కి ఇవ్వబడింది. ఆప్షన్ 4 కోచ్ ఆఫ్ ద టీమ్. నైన్త్ క్వశ్చన్ చూడండి. ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ March 15, 1950. తెలుగులో వచ్చేసి, ప్రణాళిక సంఘం March 15, 1950న కింది స్థాపించబడింది. ఆప్షన్స్ చూసినట్లయితే, ఆప్షన్ 4 జవహర్ లాల్ నెహ్రూ. 10th క్వశ్చన్ చూసినట్లయితే, అవైలబిలిటీ ఆఫ్ డ్యూరింగ్ వింటర్ మంత్స్ డ్యూ టు ద వెస్టర్న్ టెంపరేట్ సైక్లోన్స్ హెల్ప్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ రాబీ క్రాప్స్. తెలుగులో వచ్చేసి, పశ్చిమ సమశీతోష్ణ తుఫానుల కారణంగా శీతాకాలంలో లభ్యత రాబీ పంటల విజయానికి సహాయపడుతుంది. ఆప్షన్ 2 ప్రిసిపిటేషన్. 11th క్వశ్చన్ చూడండి. ఆన్ September 1948 ద ఇండియన్ ఆర్మీ ఇంటర్వెన్డ్ అండ్ టుక్ కంట్రోల్ ఆఫ్ విచ్ ప్రిన్స్లీ స్టేట్. సెప్టెంబర్ 1948లో భారత సైన్యం జోక్యం చేసుకొని ఏ రాజ్యాధికాన్ని అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే, ఆప్షన్ 3 హైదరాబాద్. 12th క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ డాటా ఆన్ పావర్టీ ఇన్ ద కంట్రీ. తెలుగులో వచ్చేసి
దేశంలో పేదరికంపై డేటాను సేకరించే బాధ్యత ఏ భారతీయ సంస్థకు ఉంది? ఆప్షన్ చూసినట్లయితే 3 నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. 13th క్వశ్చన్ చూసినట్లయితే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద. తెలుగులో మంత్రుల మండలికి సమిష్టంగా బాధ్యత వహిస్తుంది. ఆప్షన్స్ చూసినట్లయితే లోక్సభ. 14th క్వశ్చన్ చూడండి. ద క్లాసికల్ టెక్స్ట్ హస్తలక్షణ దీపిక ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? క్లాసికల్ టెక్స్ట్ హస్తలక్షణ దీపిక ఏ భారతీయ సంప్రదాయంతో ముడిపడి ఉంది? ఆప్షన్ 4 కథకళి. 15th క్వశ్చన్ చూసినట్లయితే గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ సోల్డ్ డైరెక్ట్లీ టు ద కన్స్యూమర్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ గూడ్స్ రోడ్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్. తెలుగులో వచ్చేసి వినియోగదారులకు నేరుగా విక్రయించబడిన ప్రభుత్వ వస్తువులు మరియు సేవలు, ఉదాహరణకు రక్షణ వస్తువులు, రోడ్ల ఇలా వర్గీకరించబడ్డాయి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 3 పబ్లిక్ గూడ్స్. 16th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ డ్రై ల్యాండ్ దట్ లైస్ ఆన్ ద లీవర్డ్ సైడ్ ఆఫ్ ఎ మౌంటైన్ కాల్డ్? తెలుగులో వచ్చేసి పర్వతం యొక్క భుజాల వైపున ఊని పొడి భూమిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ చూసినట్లయితే విండ్వర్డ్ సైడ్. సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ రెయిన్ షాడో ఏరియా. సో మిస్టేక్లో చెప్పాను, సారీ. 17th క్వశ్చన్ చూసినట్లయితే ద నేషనల్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్షిప్ రంజీ ట్రాఫీ బిగిన్ ఇన్. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 1934, 1935. ద నేషనల్ ఫుడ్ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 NFSA 2013 provides subsidized food grains to of India rural population. నేషనల్ ఫుడ్ అండ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 NFCA 2013 సబ్సిడీ ఆహారాన్ని అందిస్తుంది భారతదేశ గ్రామీణ జనాభాలోకి ధాన్యాలు. ఆప్షన్ 2 75%. 19th క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ డికాంపోజిషన్. విచ్ఛిన్నం యొక్క రెండవ దశను ఎంచుకోండి. ఆప్షన్స్ చూసినట్లయితే లీచింగ్. ఆప్షన్ 1 లీచింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 20 క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్. ఎనీ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ హూ సబ్జెక్ట్స్ ఏ చైల్డ్ టు కార్పొరల్ పనిష్మెంట్ షెల్ బి లియబుల్ అండర్. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఇన్ఛార్జ్ లేదా ఉద్యోగంలో ఉన్న ఏ వ్యక్తి అయినా పిల్లవాడిలో సబ్జెక్ట్ చేస్తారు శారీరక దండనకు. ఆప్షన్ 3 జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఆప్షన్ 3. ఫ్రెండ్స్ 20 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ కష్టపడి 1 hour 2 hours అయితే మీకోసం ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అయితే నేనైతే వీడియో చేస్తాను ప్రతిరోజు. అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.